విజయవాడ. విజయవాడ ఓపెన్ చేస్తే సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో ఎక్కడ కలుస్తుంది అంటే కృష్ణా డిస్టిక్ అని అంశద్వీపులో ఒక బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇదే డ్యామ్. ఈ డ్యామ్ ఒరిజినల్ నేమ్ వచ్చి నీలం సంజీవరెడ్డి సాగర్. శ్రీశైలంలో ఉంది కాబట్టి శ్రీశైలం డ్యామ్, లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్. ఈ రెండు పేర్లు టీవీలో పేపర్లో చూస్తుంటాం. రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనబడుతుంది, అది రైట్ సైడ్ పవర్ హౌస్ ఏపీ ఆంధ్రప్రదేశ్. ఈ లెఫ్ట్ సైడ్ ఇలా బిల్డింగ్ కనబడుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ. డివైడ్ అయింది కాబట్టి పవర్ హౌస్లు అంటే పవర్ హౌస్లు కాదు, పవర్ హౌస్లు డ్యామ్ ఫ్రంట్ సైడ్గా ఉంటాయి. పవర్ హౌస్లకి వాటర్లే గేట్ ఆపరేటింగ్. ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే 770 మెగావాట్స్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి 900. ఇంతకుముందు పవర్ ప్లాంట్ కారుకొని గుర్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ నీటి మట్టం జాలి చూసారు కదా, ఆ జాలి నుంచి పవర్ ప్లాంట్ వాటర్లీ కరెంట్ తయారైతే అనమాట. మనకి వాటర్ వచ్చి సైడ్ గానే 16 కిలోమీటర్లు బయలుదేరితే అక్కమహాదేవి గృహలు విన్నారు కదా, సుమారు 800 సంవత్సరాలు పైబడి కదండి ఇది. అక్కడ 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ ఉందండి. పురాణంతో చెప్పిన లెక్కల ప్రకారంగా అక్కమహాదేవి కర్ణాటక. మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున స్వామినే పెళ్లి చేసుకోవాలని వీరశైలి మతస్థురాలు. ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి ఆమె ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ లోపలికి దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు ప్రతిరూపంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని ఇప్పించారు గృహం లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, అదేమో స్వయంభులింగం. మన శ్రీశైలంలో లింగానికి 1000 రూపాయలు పెట్టి మనోభిషేకాలు చేస్తుంటాం, లేదంటే పూజారులు చేస్తారు. ఆ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కడ 365 రోజులు అభిషేకం పడతానే ఉంటుంది. ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అంతెక్కని ప్రశ్న అండి ఇప్పుడు వరకు. ఆమె అక్కడ కొంతకాలం తపస్సు చేసి దానికి ఆపోజిట్లో కొండ ఒకటి ఉందండి, కదిలి వనమంటారు. ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి అక్కడే శివుడిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయింది. మీరందరూ ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళారు కదా, ఇంతకుముందు కానీ ఈ రోజు కానీ మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లింగం తాకడానికి వెళ్ళిన వారికి అయితే గర్భగుడి విగ్రహాలు కనబడతాయి. దూరం దర్శనం అనేటప్పుడు గుమ్మాల ముందు నుంచి చూస్తుంటాం. మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ దూరం దాటినంటే లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ విగ్రహం ఉంటుంది, ఆ అక్కమహాదేవి. లింగం తాకలేంటి వాళ్ళు ఎప్పుడైనా తాకడానికి వెళ్తే గమనించండి. రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి, యామారెడ్డి మల్లమ్మ చిద్రామప్ప. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళు, మనకులాగా మనోజన్ ఎత్తున వాళ్ళు. శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తి పర్లు అనేది ఒకసారి ఆలోచించండి. మనకులాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకుని భూ ప్రపంచంలో ఎక్కడని చూసామా? శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేదు. మనకి ఈ ప్లేస్ వరకే పాతాళగంగ అంటాం. పాతాళగంగని ఎందుకు అంటామంటే కాశీ నుంచి గంగా నది అంతర్వాయంగా భూగర్భ జలాల మీదకి వచ్చిందంటారు. అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత ప్రత్యేకత. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్. డ్యామ్ స్టోరేజ్ వచ్చి 885 అడుగుల చెట్ల మొదల వరకు. ఇప్పుడు నార్మల్ స్టోరేజ్ చూసుకుంటే 830 అడుగులు ఉంది. ఇదే పాతాళగంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాపం వల్ల పచ్చల పండు అయ్యి ఉన్నాడు. అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇదే వాటర్ చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్ పట్టుకున్న ఫ్లోర్ వైట్ గా ఉంటుంది. ఈ డ్యామ్ లో ఉన్నంతసేపు గ్రీన్ కలర్. ఇదే డ్యామ్ తోటి బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్ గానే ఉంటుంది. మీరు నాగార్జున సాగర్ విజయవాడ చూసే ఉంటారు. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నందివటం చూసే టెంపుల్ లోపల అదే శివ నంది పాతాళగంగలో ఉంది. గుడిలో ఉన్నదాన్ని శనగల బసం అని అంటారు, ఈ పాతాళగంగలో ఉన్నదాన్ని ఉగులి బసం అని అంటారు. ఈ పాతాళగంగలో స్నానం చేసిన తలపై నేను జలుకున్నా చేసిన పాపాలు పోతాయని చరిత్రలు ఉన్నాయి. ఐషు మన అందరూ తెలుసున్నది. మనం శ్రీశైలం వస్తాం, ఎన్నో వందల వేల ఖర్చు శ్రీశైలం వస్తాం, స్వామివారి దర్శనం చేసుకుంటాం, అటు ప్రసాదాలు స్నానాలు వీలుగా ఉండి ఇట్లా బోటింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. మన శ్రీశైలం వచ్చినందుకు ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చిన అందువేలో సాక్షి గణపతి గుడి ఒకటి ఉంది. కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడైతే కానీ వెళ్ళేటప్పుడైతే కానీ మన గోత్రనామాలు చెప్పకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటండి. ఎందుకంటారే కైలాసంలో తన తండ్రి ఎదురుగుండా శివుడి ఎదురుగుండా సాక్ష్యం పలుకుతాడనమాట. ఎవరెవరో శ్రీశైలం వచ్చారు, ఎవరెవరో శ్రీశైలం రాలేదని. త్రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి. అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది. మన శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, మన బోటింగ్ ప్లేస్లో కొండపైన గోపురం కనబడుతుంది, అది ఛత్రపతి శివాజీ మ్యూజియం. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. శివాజీ చరిత్ర అంతా దాంట్లోనే ఉంటుంది. దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి మల్లమ్మ కన్నీరు ఆశ్రమం ఉంటుంది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార పంచదార, అతికేశ్వరం, శిఖరం. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్టకామేశ్వర టెంపుల్ విన్నారు కదా, వాళ్ళు జీపులు మాత్రం నడిస్తే వేరే వెహికల్ లేదు. ఒక మనిషికి 1000 రూపాయలు తీసుకుంటారు. శిఖరం కానీ 2 కిలోమీటర్ల ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దారి. మన భారతదేశం మీద ఎక్కడా లేదండి ఇష్టకామేశ్వర టెంపుల్, వాళ్ళు శ్రీశైలం ముచ్చడం ఉంది. అక్కడ విషయం ఏంటంటే మన నుదుటికి బొట్టు పెట్టుకుంటే మన నుదుటి స్పర్శ ఎంత మెత్తగా తగిలితారో అమ్మవారి గ్రహానికి రాత్రికి బొట్టు పెడితే అంత మెత్తగా తగులుతుంది. ఒక రాత్రికి మనకలాగే స్పర్శ తగులుతుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ విషయాలు అయితే ఇయ్యానండి. నేనైతే గైడ్ అయితే కాదు, బోట్ డ్రైవర్ని, ఏదో జీతాలు తక్కువ వాళ్ళ గైడింగ్ చెప్పుకుంటున్నాను.
సంతోషంగా ఏమైనా ట్రిప్ ఇస్తే తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ.